హాయ్ అండి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా టేస్టీగా ఇలా స్నాక్స్ వేసి పెట్టండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ కస్తూరి మెంతి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలో కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల పిండి, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మొత్తం క్రీమ్లా కలుపుకోవాలండి. కలుపుకొని దాన్ని సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని తీసుకొని చపాతీలా చేసుకొని దానిపైన మనం తయారు చేసుకున్న క్రీమ్ వేసుకొని మొత్తము చపాతీకి అంటేలా అంటించుకోవాలండి. ఇలా అంటించుకొని దగ్గరికి రోల్ చేసుకొని మనము చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దాన్ని మళ్ళీ పూరీలాగా చేసుకొని దానిపైన మనం తయారు చేసుకున్న క్రీమ్ ఉంది కదా, దాన్ని వేసుకొని మొత్తం పూరీకి అంటేలా అంటించుకొని ఇలా నేను చూపించిన విధంగా ఇలా చేసుకొని ఇప్పుడు వీటిని నూనెలో వేపుకోవాలండి. స్టవ్ మాత్రం లో టు మీడియంలో పెట్టి వేపుకోవాలండి. అలా వేపుకుంటేనే మంచిగా వేగుతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితోనే స్నాక్స్ రెడీ అండి. ఇలా చేసి పెడితే పిల్లలు భలే ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి.